అందరికీ మరణాత ఆత్మ అభిషేక అభ్యాస ధ్యానం కూడా చేసిన అందరూ కూడా మరణాత ఆత్మ అభిషేక అభ్యాస ధ్యానంలో రెండో దినము పరిశుద్ధాత్మ నిండి ఉండుట అన్న పాఠంలో నుండి వాక్య ధ్యానం వరకు అపోస్తల కార్యం 2వ అధ్యాయము మొదటి నుంచి 36 వచనాలు చదువుకుంటే అందులో చాలా ఆత్మ ఎలాగా నిండుకొని ఉంటుందో విషయాలు తెలియజేస్తాయి కనుక మొదటి 4 వచనాలు చదువుకుని వాక్య ధ్యానం చేస్తుందా. అపోస్తల కార్యము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంటెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇళ్ళంతయు నిండిరి. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగపడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ప్రార్థన చేసుకుందాం. విశ్వాసమును పరిశుద్ధాత్మతో నింపుచున్న తండ్రి, మా ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనములు. మీరు లేని స్థలము లేదు, మీ విషయం లేని మనుషులు లేరు. సృష్టిని మమ్మలను ఆవరించుకున్న పరిశుద్ధాత్మ తండ్రి వందనములు. మీరు మాలో ఏ స్థితిలో ఎలాగ ఉన్నారో మాకంతగా తెలియదు. అయినప్పటికీ నిన్ను బట్టి, నీ నామాన్ని బట్టి ప్రభువా, ఇదిగో యేసు నామమున తండ్రి ప్రభువా, పరిశుద్ధాత్మ నిండుట మన పాఠంలో నుండి మా మీద తగ్గించిన ధ్యానాన్ని బట్టి, వివరణ బట్టి పరిశుద్ధాత్మ తండ్రి మరొకసారి మాతో మాట్లాడమని యేసు నామమున మమ్మల్ని అందరినీ నింపమని
యేసుకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి 700 ఆత్మతో వాక్కులను అందించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ నిండియుట అన్న పాఠంలో నుండి మనం ధ్యానం చేసుకుంటే, అపోస్తలుల కార్యాల్లో పౌలు గారు పరిశుద్ధాత్మ తండ్రి గారితో నిండియుట అన్న మాటను మొదటి వచనం కాంచి అనగా 2వ అధ్యాయం మొదటి వచనం కాంచి 36వ వచనం వరకు చాలా విషయాలు తెలియజేశారు. అందులో పెంతెకొస్తు అనగా 50 దినములు యూదులు పస్కా పండుగకు ఆచరించిన తర్వాత పెంతెకొస్తు పండుగ చేసుకుంటారు 50 దినాలకి. యూదులైతే ఆ పండగలో ఇచ్చేవారు, దేవాలయంలో అవన్నీ తీసుకొచ్చి సమర్పించుకునేవారు. మరి ఈ పెంతెకొస్తు పండుగలో మనం ఏం చేయాలంటే ఈ 2 అధ్యాయాలన్నీ పుచ్చుకోవాలి. ఎవరిని పుచ్చుకోవాలి అంటే ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది, పరిశుద్ధాత్మ తండ్రి గారిని పొందుకోవాలి. ఈ 2వ అధ్యాయంలో మొదటి 4 వచనం చూసుకుంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశముడి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండని ఇల్లంతా నిండెను. దేవదాసయ్య గారు అన్నారు, ఇంట్లో ఉన్న మనుషులు నిండరా? ఇల్లంతా గాలి నింపబడ్డది కానీ మనుషులు కూడా నింపబడరా అని క్వశ్చన్ మార్క్ వేశారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సృష్టిని, కుమారుణ్ణి, బైబిల్ను, పరిశుద్ధాత్మను ఇవన్నీ ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ తండ్రిని పొందుకోవటమే దేవుణ్ణి పొందుకున్నట్టే అని అయ్యగారు ఈ మాటల్లో చాలా చక్కగా విపులంగా తెలియజేశారు. బైబిల్ గ్రంథము, ఈ సృష్టిని అనుభవిస్తున్నాము. ఈ బైబిల్ గ్రంథము, కుమారుడు, పరిశుద్ధాత్మను ఇవన్నీ ఇచ్చిన ఆయన పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని పొందుకున్నట్టే. గనుక సంఘ స్థాపన దినం అనగా పెంతెకొస్తు పండుగ అనగా ఆదివారం పరిశుద్ధాత్మ పండగ దినము. అన్ని రోజులు కాదది. ఆదివారము పరిశుద్ధాత్మ పండగ దినము. పరిశుద్ధాత్ముడు పైనుండి కిందకి వచ్చి అందరితో మరి చక్కగా ఆ ఇల్లంతా ఎలా నింపబడ్డారో అలాగా మేడగదిలో ఉన్న వారందరూ కూడా నింపబడ్డారు. ఆదివారం అనగానే పండగ. ఎవరి పండగట? పరిశుద్ధాత్మ తండ్రి గారు పండగ. ఎందుకంటే ఆదివారం ఏంటి? పెంతెకొస్తు పండగ దినం అనగా సంఘ స్థాపన దినం. గనుక నమ్మితే నింపబడతారు. ఈ కూటాలకు వచ్చేవారట నమ్మాలి. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది కదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యమైంది ఏది లేదు. బైబిల్ మిషన్ 50 సంవత్సరాల యానివర్సరీలో మన్నా చర్చ్ వ్యవస్థాపకులు ఎర్నెస్ట్ గారు కావాల్సిన సాక్ష్యం ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడల్లా కూడా ఏదో ఒక బలమైన శక్తి వస్తున్నట్టుకుండేది. ఎట్లా భయపడిపోయేవారట, దాక్కునేవారట. అప్పుడు అలాగే జరుగుతుంది. మరి దేవదాసయ్య గారికి పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతూ, ఆ అబ్బాయి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మ వస్తుంటే భయపడుతున్నాడు. మీరు వెళ్ళి
అబ్బాయికి చెప్పు, భయపడద్దు, పరిశుద్ధాత్ముడని. అప్పుడు దేవదాసాయి గారు ఒక ఇద్దరిని పంపించి, మీరు ఆయన శిరస్సు మీద చేతులుంచి ప్రార్థన చేయండి, అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రితో ఆయన నింపబడతారని చెప్పగానే మరి దేవదాసాయి గారు వీళ్ళని ప్రార్థన చేసి పంపించారు. అలా చేయగానే ఆయన నింపబడ్డారు అని బైబిల్ మిషన్ సభలో ఆయనే స్వయంగా సాక్షించారు. కొందరికి పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చినట్టు తెలుస్తుంది, కొందరికి తెలియదు. ఆయన లేకుండా ఏమీ లేదు, అంతా ఆయన నింపబడ్డాడు. ఎందుకంటే ఈ శూన్యంలోనే సృష్టి కలిగింది, నమ్మాలి. అలాగే సాధు సుందర్ సింగ్ గారు కూడా దేవుడు నాకు కనపడకపోతే, నాతో మాట్లాడకపోతే, ఇదిగో నేను చచ్చిపోయి దేవుని చూస్తాను, దేవునితో మాట్లాడతాను అని ఒక టైం పెట్టుకున్నాడే. తన ఇంటి దగ్గరలోనే ఒక రైల్వే ట్రాక్ ఉంది. బతికుండగా చూడలేకపోతున్నాను, బతికుండగా మాట్లాడలేకపోతున్నాను దేవునితోటి, చచ్చిపోయిన తర్వాత నేను మాట్లాడాలి అనే మనశ్శాంతి లేక ఒక గందరగోళంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక తెల్లవారితే చచ్చిపోయిన తర్వాత దేవుని చూడాలి, దేవునితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. మరి ఆ సమయంలోనే చక్కగా ప్రార్థన చేసుకుంటారంటే యేసుప్రభు వారు కనబడ్డారు. నువ్వెందుకు నాకు కనబడుతున్నావని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వే కదా సృష్టికర్తను రమ్మన్నావు, మాట్లాడాలన్నావు, దేవుడితో చూడాలి, మాట్లాడాలన్నావు. అవును, నేను ఆరాధించే దేవుడు వస్తాడు కదా, నువ్వెవరు శనిదేవుడు అని ఇలాగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఆయనతో మాట్లాడారో ఒక్కసారిగానంట ఆయన అలాగా ఆయనలోనికి వెళ్ళిపోయి నింపబడ్డారు. వెంటనే మనశ్శాంతి వచ్చింది, వెంటనే తిరిగి వచ్చింది. వెంటనే ఆయన ఏదైతే ఆందోళన చెందారో, దేవునితో మాట్లాడాలి, దేవుని చూడాలని ఎప్పుడైతే ఆయన నింపబడ్డాడో అప్పుడు సంతోషంతో ఇదిగో నాలో దేవుడు ఉన్నాడు చూడండి అని అందరికీ తెలియజేసి డిబేట్ చేసేనే మార్చేసేది. కొందరికి ఆత్మ ఉన్నట్టు తెలుస్తుంది, కొందరికి తెలియదు. అయ్యగారు అన్నారు, మీకు ఎటువంటి ఆత్మ కావాలి? మీతో ఉండే ఆత్మ కావాలా, ఉన్నా లేకుండా ఉన్నట్టు కావాలా అని చక్కటి విషయాన్ని పాఠంలో తెలియజేశారు. కానీ సాధు సుదర్శన్ గారంట, ఇదిగో నాలో దేవుడు ఉన్నాడు. అందుకే ఈ కూటమికి వచ్చేవారికట నమ్మాలి అంటే విశ్వసించాలి. జ్ఞానానికి తెలియకపోయినా విశ్వాసానికి తెలుస్తుంది, అంటే నమ్మితే. జ్ఞానం కంటే విశ్వాసం గొప్పది, అప్పుడు నువ్వు నింపబడతావు. అంతే కదా, రాకడ విశ్వాసం ఉన్న వారికి శరీర మరణం కూడా ఉండదు. నమ్మకంలో ఎలా నమ్ముతున్నావు? కనుక ఈరోజు నాలో పరిశుద్ధాత్ముడు లేడు అని ఎవరు అనవద్దు, దయచేసి ఆ మాట చెప్పవద్దు. తెలిసినా తెలియకపోయినా నమ్మండి, నమ్మిక మాత్రము విడవవద్దు అని చక్కటి మాటలు దైవజనులు తెలియజేశారు. ఈ అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఇల్లంతా నింపబడుట మనం చూస్తున్నాం. అంతేకాదు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారని ఆ మేడగదిలో, అనగా ఆ సంఘమంతా కూడా 120 మంది నింపబడ్డారు అని ఇక్కడ మనం వాక్యంలో చదువుతున్నాం. కనుక
పరిశుద్ధాత్మతో నింపబడుట అన్న మాటను మనం ధ్యానం చేస్తే, నింపబడ్డ వారు ఎలా ఉంటారు అని చూస్తే వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడంట ఆకాశం తెరబడి పరిశుద్ధాత్మ తండ్రి పావుల ఆకారంలో ఆయన మీదకి దిగిపోయాడు. సువార్త ప్రకటించారు, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి. మారు మనసు పొందండి అని చెప్పబడే మాట ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు పొందుకున్న వారు మాత్రమే చెప్తారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే మారు మనసు పొందాలి, మారాలి అని చెప్పగలుగుతారు. చాలామందికి నమ్మితే నమ్మడం లేకపోతే లేదని వదిలేస్తారు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రం మారు మనసు పొందేంత వరకు కూడా ఎందుకంటే మారు మనసు చాలా విలువైంది. సృష్టికర్తే ఈ లోకంలో మారు మనసు పొందారు. అంతేకాదు పేతురు గారు కూడా ఒక చక్కటి మాటను చెప్తారు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 52వ వచనంలో, అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. అక్కడ మాట కనపడుతుంది. శిష్యులందరూ కూడా అంటారు, ఒకప్పుడు యేసుప్రభు వారితోనూ ఉన్నారు, కానీ దేవాలయంలో ఎడతెగక ప్రత్యేకంగా రెండు ప్రభువా నింపబడిన ప్రభువా అని ప్రార్థన చేసుకున్న తర్వాత అంట వారికి గొప్ప ఆనందం వచ్చింది. పేతురు గారికి అయితే యేసు ప్రభుతో ఉన్నారు, కానీ సంఖ్యలో వేయగానే దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, భయం వచ్చింది, పిరికితనం వచ్చింది. ఒక చిన్న పాప నువ్వెవరు అంటే భయపడిపోయాడు. యేసు ఎవరో తెలియదు అన్నాడు. సైనికులు వచ్చి అడిగారు, అబ్బాయి యేసు అంటే ఎవరో నాకు తెలియదని భయపడిపోయాడు. కానీ పేతురు గారు మారు మనసు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అందరి ఎదుట, సభ ఎదుట ధైర్యంగా మాట్లాడి బోధించి హెచ్చరించి 3000 మందిని మార్చేశారు. దేవునికి స్తోత్రం. ఆయన నీడ పడితేనే స్వస్థతలు అయిపోయాయి. అప్పటి వరకు కూడా ఆయన పిరికివాడు, పిరికితనము, అపనమ్మిక, బలహీనుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే నేను నింపబడ్డాను అనుకున్నాడో ఒక్కసారిగా తెలియని శక్తి తలకిందులుగా చేసేసాడు మొత్తం అంతా కూడా. శిష్యులందరూ కూడా భూమినే తలకిందులుగా చేసేసాడు. ఈరోజు నింపబడుట పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి కంటే ఎప్పుడు ఆనందభరితులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యం 2:4 చూసుకుంటే వాక్శక్తి, అన్య భాషలు మాట్లాడగలుగుతారు, ఏ భాష అయినా సరే మాట్లాడగలుగుతారు. అలాగే అపోస్తలుల కార్యం 2:8 చూసుకుంటే ఇదేమి మనము పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడుతున్నారు అనంట. అక్కడ ఎన్ని దేశస్తులు ఉన్నారో అందరూ పడాలంట ఆశ్చర్యపోయారు. పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడిన మాట్లాడంట భాషావారు, ఒకటి అర్థాలు చెప్పేవారు కూడా ఉంటారు. భాషతో మాట్లాడేవారు ఒకరైతే, అర్థాలు చెప్పేవారు అక్కడ. పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నప్పుడంట అక్కడ ఏ దేశస్తులు ఉన్నారో ఆ దేశస్తులు అందరూ కూడానే వారు వారు పుట్టిన దేశపు భాషతో మాట్లాడుతున్నారు. ఇదేమి అని ఆశ్చర్యపోయారు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉన్నారు అంటే అపోస్తలుల కార్యం 2:31 చూసుకుంటే జరగబోయే సంగతులు పునరుద్ధానం గురించి దావీదు గారు తెలియజేశారు. అంటే ఆత్మ తండ్రి అంట జరగబోయే విషయాలన్నీ కూడా చెప్పేస్తారు. ముందు జరుగుని చరిత్ర ముందే రాసిన రక్షకాన ఇక పరిశుద్ధాత్మ తండ్రి గారిని బట్టి జరగబోయేది అన్ని విషయాలు కూడా తెలుస్తాయి.
అదే దావీదు గారు చెప్తున్నారు. అపోస్తలుల కార్యం 7:55 చూసుకుంటే స్తెఫను దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వ మీద నిల్చున్నట్టు చూశాను. పరిశుద్ధాత్మ తండ్రి గారిట దర్శన వరం కలిగి ఉంటారు. పరలోకం చూడగలుగుతారు, భూలోకం చూడగలుగుతారు, అన్ని లోకంలో చూడగలుగుతారు. యోహాను గారు అంట 3 లోకాలు చూసినట్టు. అలాగే చాలామందికి దర్శన వరం వస్తాయి. అవి ఎవరిస్తున్నట్టు? పరిశుద్ధాత్మ తండ్రి గారి అనుభవంలో ఉన్నాము, కానీ తెలియక చూడండి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అందుకే సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవారు. అందరికీ చెవులు ఉంటాయి, అందరూ వింటారు, కానీ ప్రత్యేకంగా ఈ మాట రాయబడింది. ఆయన మాట్లాడుతూ ఉంటారు, చెవి గలవారు వినుడుగాక అని ఒక హెచ్చరికను దేవుడు తెలియజేస్తాడు. అలాగే అపోస్తలుల కార్యం 11:24 చూసుకుంటే బర్నబా స్థిర హృదయంతో అందరినీ హెచ్చరిస్తారట దేవుని విషయంలో. స్థిర హృదయంతో ఆ హృదయం స్థిరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయం తప్పరు. కొంతమంది అయితే హృదయం తీసుకున్న స్థిరత్వం నుండి తొలగిపోతూ ఉంటారు. ఇక్కడ బర్నబా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఎలా ఉన్నాడంటే స్థిరమైన హృదయము. ఒక్కసారి నిర్ణయించుకుంటే చాలంటే ఇంకా అది మారదు. నింపబడ్డవారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారంట స్థిర హృదయముతో హెచ్చరించడం మనకు అక్కడ కనబడతా ఉంది. చాలామంది ఒక్కొక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే అలా ఉన్నారంటే అదేంటంటే పరిశుద్ధాత్మ తండ్రితో నింపబడే అనుభవం గలవారు. ఇక్కడ మనం చూసుకుంటే విశ్వాసులకు ఉన్నట్లు తెలుస్తున్నా కానీ తెలియకపోయినా కానీ దైవజనుడు అంటారు, నమ్మండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం అంతా కూడా ఆ మేడగదిలో ఉన్న వారందరూ కూడానంట ఇంచుమించు 10 దినాలు ప్రార్థన చేసుకోవడాన్ని బట్టి వారందరూ కూడానంట చక్కగా పరిశుద్ధాత్మ తండ్రి గారితో నింపబడ్డారు. అలాగే చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి గారు ఈ 10 దినాలు కూడా అందరిలో నింపబడ్డానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే యేసు ఆశీర్వదించి ఆరోహణమైనప్పుడు ఇంచుమించు 500 మందికి పైగా ఆత్మ తండ్రిని పొందుకుందామని వెళ్ళారు, కానీ ఇంచుమించు 380 మంది గల్లంత అయిపోయారు. 120 మంది మాత్రమే మందిరములో స్థిరంగా ఉన్నారు. మందిరములో 10 దినాలు ఎడతెగక ప్రార్థన చేసుకున్నారో వారు 10వ దినాన్ని వారందరూ కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారితో నింపబడి మరి ఈ అనుభవాలన్నీ కూడా వారు కలిగి ఉన్నారు. మరి అలాగే ఈ పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటంలోకి వచ్చిన మనమందరము కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారితో నింపబడే ధన్యత ఈ అనుభవాల్లో మనం నడిపించునుగాక. పాపములు